గురుకులాలకు సంబంధించిన రెండు అంశాలు మాత్రం కీలకంగా మారాయి సార్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీరు చెప్పారు, కానీ ఒకటి వసతుల విషయంలో, వసతుల కల్పన విషయంలో సరైన నాణ్యత పాటించలేని ఒక విమర్శలు, మరోవైపు గెస్ట్ లెక్చర్లను తొలగించే ప్రక్రియ, ఈ రెండు పైన కూడా నిన్న విమర్శ ఏం చెప్పదు. గెస్ట్ లెక్చర్లు అనేది ప్రభుత్వం ఏంటంటే పర్మనెంట్ లెక్చర్లు వస్తున్నారు కాబట్టి, తర్వాత ఎక్సలెన్సీ పేరుతో కొంతమంది నారాయణ చైతన్య అట్లాంటి వాళ్ళు అందులో ఉన్నారు కాబట్టి, ఇప్పుడు వీళ్ళతోనే ఉన్న లెక్చర్లతోనే ఉన్నటువంటి సిబ్బందితోనే బోధనా సిబ్బందితోనే చెప్పిద్దామని ప్రభుత్వం అనుకోలేదు, గురుకుల కార్యదర్శిగా అనుకున్నారు. ఎందుకు? ఈయన పావలా పనికి 10 రూపాయలు పెట్టడం, పావలా పెట్టాల్సిన చోట 10 రూపాయలు పెట్టిండు. ఒక సైన్ బోర్డు రాయడానికి 2000 అవుతుంది, మామూలు చిన్నగా గురుకుల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాలను రాయడానికి. అట్లాంటి రాష్ట్ర వ్యాప్తంగా సైన్ బోర్డులు 2000 రూపాయల సైన్ బోర్డుని 25,000 రూపాయలకు అదనంగా ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిండు. కావాలని అవసరం లేకపోయినా కొన్ని చోట్ల తీసుకొచ్చిండు. అసలు గురుకుల పిల్లగాళ్ళంటే ప్రతిభ కలిగిన వాళ్ళు పరీక్ష రాయటం ద్వారానే, ఎగ్జామ్ రాయటం ద్వారానే గురుకులాల్లో ప్రవేశిస్తారు. వాళ్ళ పదును ఉన్న ఉపాధ్యాయులే పదును పెడితే వాళ్ళు ఇంకా శక్తివంతులు అవుతారు, డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు. గతంలో అయ్యారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముందు అయ్యారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేసిన తర్వాత కూడా డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు. మరి ఇప్పుడు చెప్పమని ఆయన్ని. కాబట్టి సరే, వాళ్ళ అర్ధాంతరంగా మధ్యలో ఆపేయటం మంచిది కాదని ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకున్నారు. వాళ్ళని వెనక్కి పిలిపించారు, వాళ్ళని పని చేయించారు. అది క్లియర్గా తెలిసిపోయింది. తర్వాత నేను అనేది ఏంటంటే, ఈయన సెక్రటరీగా ఉన్నంత కాలంలో ఎన్నడన్నా ఏ విద్యార్థి సంఘాన్ని లోపల పోనిచ్చిండా? నిన్న సిగ్గు లేకుండా ఎట్లా పోయిండే? అసలు ఎట్లా పోతాడు? మేము విద్యార్థి సంఘాలు పోయి అక్కడ పిల్లలు బాధపడుతున్నారని మేము మాట్లాడితే నియంతృత్వంగా అణిచివేసిండు, ఎవరిని కూడా అడుగు పెట్టనీలేదు. అట్లాంటి చట్టాలు తీసుకొచ్చిండు. మరి ఈరోజు ఎట్లా పోయినావు? ఎందుకు ముసలి కన్నీళ్ళు కాస్తున్నావు? అంటే నీ రాజకీయ ప్రయోజనం కోసం, అంటే నువ్వు బీఆర్ఎస్ పార్టీలో చేరినావు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఎక్కడ కూడా విమర్శించడానికి, ఏలెత్తి పెట్టడానికి అవకాశం లేదు. నిరుద్యోగ సమస్యలో ఏలు పెట్టాలని చూశారు, కుదరలేదు. రైతుల రుణమాఫీ విషయంలో చూశారు, కుదరలేదు. కాబట్టి సున్నితమైనటువంటి గురుకులాలని రెచ్చగొడదాం, వాళ్ళ తల్లిదండ్రులు రెచ్చగొట్టే కార్యక్రమంగా నేను వీడియో కూడా చేయటం మాట్లాడిండు. నిజంగా గురుకులాలని ఈయన అభివృద్ధి చేస్తున్న పేరుతో సర్వనాశనం చేసింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు. ఆడ అభివృద్ధి జరగలే. గురుకులాల నిధులన్నీ కూడా ఈయన బినామీ వ్యక్తుల జేబులోకి పోయినాయి అని చెప్పేసి స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. అందుకే విచారణ జరపాలంటున్నాం. అదేవిధంగా అది ప్రభుత్వంలో ఉన్న కార్యదర్శి గారు తీసుకున్న నిర్ణయం వాళ్ళది కాబట్టి వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఎవరికి సమస్య లేదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయ భవిష్యత్తుకే సమస్య, ఉనికి ప్రమాదం ఏర్పడింది. కాబట్టి ఆ గురుకులాలను రెచ్చగొట్టి, ఆ విద్యార్థులను రెచ్చగొట్టి, ఆయన మనుషులే ఇంకా చాలామంది ఆ గురుకులాల్లో తెస్టేసి ఉన్నారు. ఆ గురుకులాల్లో కీలకమైన పదవుల్లో ఉన్నారు, మెస్ కాంట్రాక్టర్లు ఉన్నారు. కావాలని వాళ్లే సమస్యలు సృష్టిస్తున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇట్లాంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెంచాలు చాలామంది ఇంకా గురుకులాల్లో తిష్టవేసి ఉన్నారు. ఇంటెలిజెన్స్ విభాగాల ద్వారా సమాచారం తెప్పించుకొని వాళ్ళని వేయకపోతే ఇదే విధంగా రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తారు. తద్వారా పిల్లలు ఆగమవుతారు. కాబట్టి అప్పుడు గురుకులాలు, అసలు ఈ గురుకులాలు ఉమ్మడి రాష్ట్రంలో 269 సుమారు 200 దాకా ఉన్నాయి, అన్ని గురుకులాలు కలిపి. కానీ వీళ్ళు వచ్చి 1020 గురుకులాలు వేశారు. అరే ఎవడు అసలు నువ్వు పక్కా భవనాలు లేకుండా, వస్తువులు లేకుండా, వనరులు లేకుండా, మౌలిక వస్తువులు కల్పించకుండా అద్దె కొంపల్లో, అది వీళ్ళకి సంబంధించిన బీఆర్ఎస్ నాయకుల బినామీ ఆస్తులకు సంబంధించిన భవనాల్లోనే వాటికి లీజుకు తీసుకోవడం జరిగింది. ఈ అవినీతిలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాత్ర కూడా ఉన్నది. కాబట్టి నేనేమంటున్నానంటే, గతంలో ఉన్నటువంటి స్థాపించిన గురుకులాలని మరింత అభివృద్ధి పదంలో సంక్షేమం బాటలు నడపాలనే ఉద్దేశంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం, మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ సమస్యల్ని పరిష్కరించుకుంటూ పోతుంది. ఉపాధ్యాయులు నియమించిన మేము సక్రమంగా వాళ్ళని నియమించి వాళ్ళు చక్కగా విద్యాబుద్ధులు చెప్పే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఇవి గత తప్పిదాలని సవరించుకుంటూ పోతుంటే ఇక్కడ ఏజెన్సీలను ఎత్తివేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు ఎత్తివేస్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బినామీ సంస్థలకు ముప్పు వాటిల్ది. కాబట్టి ఏం చేయాలా? రాజకీయం చేయాలా, తల్లిదండ్రులు రెచ్చగొట్టాలా, పిల్లల్ని రెచ్చగొట్టాలి. నేను ఉన్నప్పుడే బాగుంది, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంది. ఏం బాగుంది? నువ్వు ఉన్నప్పుడు ఏం బాగుంది అంటున్నా? నువ్వు ఉన్నప్పుడు అంతే ఉంది, ఇప్పుడు మంచిగా అవుతుంది, ఇంకా చాలా సంస్కరింపబడుతుంది. ఆర్థికపరమైనటువంటి ఖర్చు కూడా ఇలా 10 రూపాయల ఖర్చును 50 రూపాయలు చేసి చూపించరు. ఒక దోపిడీ వ్యవస్థగా జరిగింది. కాబట్టి ఇందులో 1000 కోట్ల అవినీతి జరిగింది. దీనిపైన తక్షణమే విచారణ జరిపితే అసలు విషయాలు వాస్తవంలో వెలుగులోకి వస్తాయని చెప్పి నేను కోరుతున్నా ప్రభుత్వాన్ని.